Hello aspirants, how you all? Hope you all are doing wonderful preparation. సో త్వరలో జరగబోయే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్కైనా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కైనా కూడా కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో అలాంటి కరెంట్ అఫైర్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ మన ఛానల్లో క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేసి పోస్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ అవేగా మీరు ఆన్సర్ పోస్ట్ చేయడానికి బదులుగా ఇంకొక పని కూడా చేయాలి. అదేంటంటే థింక్ బిఫోర్ ఆన్సరింగ్. అంటే ఎగ్జామ్స్లో ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్తో పాటు ఆర్గనైజేషన్స్కి సంబంధించిన రీసెంట్గా సమిట్స్ ఏమైనా జరిగాయా, ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెంబర్ కంట్రీస్ ఏంటి, రీసెంట్గా ఎవరైనా కొత్తగా మెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నారా ఆర్ జాయిన్ అవుతున్నారా, ఎనీ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ తీసుకున్నారా. ఇది మల్టీ డైమెన్షనల్ యాంగిల్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ టువర్డ్స్ ప్రిపరేషన్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ ఉంది. దీని మెంబర్ కంట్రీస్ ఇండియా, తజికిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇరాన్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్. సో ఇలాగా ఆలోచిస్తూ ఆన్సర్ చేయాలి. హెడ్ క్వార్టర్స్ డైరెక్ట్గా మనం పాయింట్అవుట్ చేసి ఆన్సర్ చేయడంతో పాటు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్. ఎలా చేయాలి అంటే మ్యాప్ పెట్టుకొని సార్క్ కంట్రీస్ ఏంటి, బ్రిక్స్ కంట్రీస్ ఏంటి, రీసెంట్గా బ్రిక్స్లో ఇన్విటేషన్ తీసుకున్న 5 కంట్రీస్ ఏంటి, వాటితో ఇండియాకున్న బైలేటరల్ ఆర్ మల్టీలేటరల్ రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ చేసుకొని ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్ చేస్తే ద డే బిఫోర్ యూ రైట్ ఎగ్జామ్ యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అన్నమాట. ఆల్ ది బెస్ట్.